బళ్ళు ముందుకు వచ్చేయండి, కార్లు వస్తే రైతులు ఎవరున్నారు ఇక్కడ? ఎవరెవరు? కొంచెం అనుకోండి. బాబా ఇటు చూడు. ఎవరైనా మీరు 3 ఎకరాలు ల్యాండ్ కూర్చున్నారు, మిగతాది 78 ఎకరాలు ఉన్నాయి. 78 ఎకరాలు 5 ఎకరాలు ఏమైందో తెలియదు అంటే మీరు చెప్పండి. మీరు చేస్తున్నారు ఇప్పుడు 71 డిమాండ్ చేస్తున్నాము. గతంలో నాన్నగారు ముస్తఫా గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఎకరాలు ఇక్కడ కౌలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడగడం జరిగింది, అయ్యా మీకు మా నాన్నగారు హయాంలో కౌలు పెంచారా అని అంటే అవునమ్మా పెంచారు, 3,000 నుంచి 7,000 వరకు ఇస్తున్నాము 7,000 వరకు ఇస్తున్నామని చెప్పారు ఒక్కొక్క ఎకరానికి. మరి నాన్నగారు అప్పుడు 5 ఎకరాలు ఏమో హజ్ హౌస్ కట్టడానికి ఆయన అది ఖాళీ చేయించి అక్కడ హజ్ హౌస్ కట్టడానికి రైతులు కూడా అంగీకరించి అన్నీ చేస్తే ఈరోజు అజీజ్ గారు ఒక మాట చెప్తారు, ఆయన అసలు నిజంగానే ఒక చైర్మన్, ఆయన చెప్పేది ప్రజలు నమ్ముతారని చెప్పి ఆయన చెప్పేది నిజంగా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటారు. అయ్యా కౌలు ఏమి 2 లక్షలో లేకపోతే 3 లక్షలో లేకపోతే ఏమో మీరు చెప్పినట్టు 2,000 3,000 కాదు, వాళ్ళు ఇస్తుంది 7,000 ఇస్తున్నారు. సంవత్సరానికి 7 లక్షలు వస్తున్నాయి. అది కరెక్ట్గా మీరు తెలుసుకొని మాట్లాడాలి అజీజ్ గారు. అలాగే మరి బాషా గారు కాపాడాల్సిన పోయి ఇక్కడ అధికారులు డిస్ట్రిక్ట్ సబ్ కలెక్టర్ గారు మరి తెనాలి సబ్ కలెక్టర్ గారు ఆవిడ గారు వచ్చి వెళ్ళారు ఇక్కడికి. మేడం గారు మరి ఎక్కడైనా రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తారని చెప్పి వింటూ ఉంటాం, అబద్ధాలు చెప్తారు, మాట మీద నుంచోరు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆవిడ కూడా మరి ఒక నెల కిందట వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మేడం ఏంటి మేడం మా భూమిని లాగేసుకుంటున్నారంట, మేము కౌలుగా ఉంటున్నామంటే దీని గురించి నాకు తెలియదండి అన్నారంట. ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నారు అసలు, ఎంత ఈజీ, ఇంత ఈ విధంగా ఉంటుందా? అధికారాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు కానీ అధికారులు రాజకీయ నాయకులు దాంట్లో పప్పెట్లు అవుతారంటే ఎలాగా మీరు ఇది చేస్తున్నారు? ఎప్పుడు పీపీపీ మోడ్. నేను ఒకటి అడుగుతానండి, పీపీపీ మోడ్ అంటున్నారు, పీపీపీ మోడ్ దేనికి ఇస్తారు? ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేటైజేషన్. మరి ఇక్కడేమో గవర్నమెంట్కి ఏం సంబంధం? ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ల్యాండ్. దీనికి మీ గవర్నమెంట్కి ఏం సంబంధం? వక్ ఏం సంబంధం? వక్ ఈజ్ ఓన్లీ ఫర్ ద మానిటరేషన్ ఆఫ్ దిస్ అంజుమన్. దే హ్యావ్ నో అథారిటీ ఆన్ ద అంజుమన్. దెన్ వై ఈ గవర్నమెంట్కి ఏంటి అంత చిత్తశుద్ధి ఈ ప్రాపర్టీని లాగేసుకోవాలని చెప్పి పంచుకోవడానికి హబీబుల్లా ఖాన్ గారు అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు దాకా అన్ని ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాపాడుకుంటూ వస్తుంటే ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఈరోజు వాళ్ళ డైరెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళతో సంతకాలు చేయించి ఈరోజు నిజంగానే కమ్యూనిటీకి ద్రోహం చేసినట్టు కాదా? కమ్యూనిటీకి మీరు మచ్చ తీసుకొని వచ్చినట్టు కాదా? ఇది పేదవాడి కోసం. నిజంగానే ఒక్కొక్కళ్ళకి దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా. ఈ భూమిని మైనారిటీలకు మాత్రమే వాడాలి, ఇది మేము మా ప్రైమరీ డిమాండ్. పీపీపీ మోడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగింది, మేము అడుగుతుంది దీని మీద ఉన్న అంజుమన్ ప్రాపర్టీ అనే టైటిల్ మారింది, ముందు టైటిల్ని చేంజ్ చేయండి, టైటిల్ని వక్ నుంచి అంజుమన్కి చేంజ్ చేయండి. దాని తర్వాత ఇది మైనారిటీలకు తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఎందుకనంటే వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ సంక్షేమం మీరు కావాలంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హజ్ హౌస్ కానీ లేకపోతే ఏమో ఎన్నో మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నో చేయొచ్చు, అన్నీ వాడాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ అడుక్కుంటూ, ఎందుకనంటే అడిగే పరిస్థితి అయిపోయింది, ఇంకా అడుక్కునే పరిస్థితికే వచ్చింది. ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఒక ప్రజా నాయకురాలుగా అలాగే ఒక మైనారిటీ బిడ్డగా మీ ప్రభుత్వాన్ని అడుక్కుంటూ ఈ భూమిని ఎవరు లాగేసుకోకండి అయ్యా, మేము మా కమ్యూనిటీ చాలా వెనకబడి ఉంది, మళ్ళీ కొనుక్కునే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. చిన్నకాకాని విలేజ్, ఇక్కడ వక్స్ భూమి 71 ఎకరాలు చిల్లర ఉంది. కొన్ని మరి తరతరాల నుంచి కూడా ఇక్కడ రైతులు పండిస్తూ ఉన్నారు. వాళ్ళ ముస్లిం మైనారిటీస్ సంస్థ వాళ్ళు వీళ్ళందరికీ కూడా కౌలు ఇవ్వటం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరిని టచ్ చేయలే. ఈ 70 ఎకరాలు కూడా అంజుమన్కి దాతలు ఇవ్వటం జరిగింది అన్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సమాజంలో పేదలు ఉన్నటువంటి పేదలకు కానీ
మన యొక్క కార్యక్రమాలకు కానీ ముస్లిం అభివృద్ధి కార్యక్రమాలన్నిటికి కూడా దీని మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ఉపయోగపెట్టండి అని చెప్పి ఈ యొక్క మరి ఆర్గనైజేషన్స్ ఏవి ఉంటాయి వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ భూమి ఇచ్చిన తర్వాత ఇంతవరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే గారు చొరవతో అందరినీ పిలిచి పీపీపీ మోడ్లో కూటమి ప్రభుత్వం దీన్ని ఇండస్ట్రియల్ పార్కుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో, ఐటీ పార్క్ అనుకోండి ఏదన్నా అనుకోండి, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ భూమి కావాలి అని చెప్పి పెట్టారు. వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించేటటువంటి దాని మీద మీ ఆలోచన సరైనటువంటి విధానం కాదని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈనాడు మంగళగిరి వచ్చి ఇక్కడ ఒక జెండా పాతెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని దీని నుంచి విరమించుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఈ గ్రామంలో మైనార్టీ సంస్థకు సంబంధించి అంజుమన్కి చాలా సంవత్సరాల క్రితం ఈ ముస్లిం పెద్దలు ఒక దగ్గర 80 ఎకరాల పైచులుక భూమిని ఈ సంస్థలకు ఇచ్చారు. అంటే అప్పట్లో ఉద్దేశం ఏంటంటే పెద్దలు ఈ విధంగా చేసినా, ఏ ధార్మిక సంస్థలు చేసినా, ఇవాళ ముస్లిం మైనార్టీ చేసినా, హిందువులు చేసినా, క్రిస్టియన్లు చేసినా, ఎవరు చేసినా ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ వచ్చే భావి తరాలకి, వెనకబడి ఉన్న ఈ జాతికి 4 అక్షర మొక్కలు చెప్పించు ఏదో అభివృద్ధి చెందడానికే ఈ కార్యక్రమాన్ని చేస్తారు పెద్దలు ఆ రోజులు ఇచ్చింది. ఇది ఇంతవరకు కూడా అంజుమన్ సంస్థ బ్రహ్మాండంగా నడుపుకుంటూ దీంట్లో వచ్చే ఆదాయాన్ని, కొన్ని లక్షల ఆదాయాన్ని అంజుమన్ సంస్థ కింద నడుస్తున్న పాఠశాలలు కానీ, షాదీఖానాలు కానీ, మసీదులు కానీ ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేయడానికి, చిన్న ఆర్థికంగా వెనకబడిన పిల్లలకి చదువు చెప్పించడానికి ఈ ధార్మిక సంస్థ ఇచ్చిన, ఆ మహానుభావుడు ఇచ్చిన ఈ భూమిలో వచ్చిన ఆదాయాన్ని దానికి ఖర్చు పెడుతున్నారు. దానికి కూడా ఇక్కడంతా చిన్న సన్నకారు రైతులే కొన్ని తరాల నుంచి చేస్తున్నారు. ఈ భూమి ఒక 30-40 మంది దీని మీద ఆధారపడి వాళ్ళ జీవితాలు సాగిస్తున్నారు. వాళ్ళ కొన్ని తరాల నుంచి, ముత్తాతల నుంచి కూడా ఇది జరుగుతుంది. అంటే అప్పటి నుంచి కూడా దీని మీద వచ్చే ఆదాయాన్ని అంజుమన్ సంస్థ పేదవాళ్ళకి, మైనార్టీస్లో ఉన్న పేదవాళ్ళకి మంచి కోసం ఉపయోగించిన సంస్థ. ఇవాళ వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చింది దేనికి ఇచ్చారు? ఆ జాతిలో వెనకబడ్డ వాళ్ళు, ఆర్థికంగా తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ పురోభివృద్ధి కోసం, వాళ్ళందరూ బాగు కోసం ఆ రోజున పెద్దవాళ్ళు ఆలోచించి అంత భూమిని ఇవ్వడం జరిగింది అంజుమన్ సంస్థకి.